యాంకర్ శివాజీపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. శివాజీ చేసిన వ్యాఖ్యల్ని లీగల్ టీం పరిశీలిస్తుంది అంటూ నేరేళ్ల శారద తెలిపారు. తప్పకుండా ఆయనపై చర్యలు తీసుకుంటామంటూ నేరేళ్ల శారద తెలిపారు. తాజాగా హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అందం నిండుగా కట్టుకునే చీరలోనే ఉంటుంది అంటూ శివాజీ వ్యాఖ్యానించారు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన ఈ కామెంట్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర, ఇటు చూస్తే దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏవైతే ఇప్పుడు వ్యాఖ్యలు చేశారు ఇవంతా కూడా అసభ్యంతరకర వ్యాఖ్యలు అంటూ కూడా ఇక్కడ విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? నిన్న దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటుడు శివాజీ ఏవైతే కామెంట్స్ చేశారో అవి మహిళల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా, అంటే చెప్పాలనుకున్న ఉద్దేశం దుస్తుల గురించి ఏదైతే ఉందో అది చాలా తప్పుడు పదాలు వాడడం వల్ల చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళిందనేది వాస్తవం. పైగా ఆయన మాట్లాడిన తీరు, ఉపయోగించిన పదాలు, అక్కడ వ్యంగ్యంగా, అంటే హీరోయిన్లను ఉద్దేశించి ఆయన ఏదైతే అన్నారో అవి నిజంగా ఖండించాల్సిన మాటలే. ఎందుకంటే చెప్పేదానికి ఏదైనా ఒక పద్ధతి ఉంటుంది. మీరు మంచి దుస్తులు వేసుకోండి, మనం సభ్యతగా ఉందాం, సంస్కారంతో ఉందాం అని చెప్పడం వేరు. అలా కాకుండా అంటే మనం సంస్కారం అడ్డం వచ్చి చెప్పలేని పదాలు ఏవైతే వాడారో అవి కేవలం వందల మందికి, వేల మందికి కాదు, ఆ వీడియోల ద్వారా కొన్ని కోట్ల మందికి చేరుతాయి. ఆయన ఆ విషయం మర్చిపోయి ఒక సీనియర్ నటుడిగా, దాదాపుగా శివాజీ గారికి మనకు తెలిసి ఒక 30 సంవత్సరాల నటనానుభవం ఉంది. చిరంజీవి మాస్టర్ నుంచి మొన్న నాని తీసిన కోర్టు వరకు ఆయన చాలా సినిమాల్లో నటించారు. ఇంత అనుభవం ఉండి, ఇంత విచక్షణ ఉండి కూడా తన సాటి నటీమణుల గురించి ఇలా చెప్పడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ఇప్పుడు అందుకే మహిళా కమిషన్ కూడా ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఇక్కడ అసభ్య పదజాలం వాడకుండా గనక ఆయన ఏదైతే చెప్పాలనుకున్నానో ఆయన ఒపీనియన్ ఏదైతే ఉందో అది షేర్ చేసుకున్నట్టయితే దాన్ని కరెక్ట్ అంటారా? అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే ఇండస్ట్రీ నుంచి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి దీనిపైన. అంటే ఇక్కడ ఎవరి స్వాతంత్రాన్ని ఇక్కడ ఎవరు నిర్దేశించలేరు. అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఎందుకంటే భారతదేశం లాంటి ఒక డెమోక్రటిక్ కంట్రీలో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు అనే చెప్పే హక్కు ఎవరికి లేదు. మనకు చట్టం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి. మంచి చెడు అనేవి ఎలా ఉండాలి, ఎలా నిర్దేశించాలి అనేవి అవి చూసుకుంటాయి. అంతేకాని వ్యక్తిగతంగా మనం ఎవరిని శాసించలేము, ఎవరిని నిర్దేశించలేము. ఇది ప్రాథమిక సూత్రం. కానీ శివాజీ గారు ఏంటంటే అది మర్చిపోయి మీరు ఇలా ఉండాలి అంటే, ఆయన పోషించిన మంగపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో కోర్టు సినిమాలో, బహుశా దాని ప్రభావం ఆయన మీద ఇంకా పనిచేస్తుందో ఏమో గానీ, ఇలా ఒకళ్ళ స్వేచ్ఛని నిర్దేశిస్తూ ఉద్దేశిస్తూ మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మీరు చీరలే కట్టుకోవాలి, మీరు ఇలాగే రావాలి అని చెప్పడం అనేది ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. మనకు టాలీవుడ్ నుంచి కూడా ఇవాళ మా అసోసియేషన్ కు ఒక లెటర్ అయితే రాశారు. మనకు దర్శకురాలు నందిని రెడ్డి, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, తర్వాత యాంకర్ ఝాన్సీ గారు, వీళ్ళందరూ కలిసి
శివాజీ నుంచి ఒక సారీని డిమాండ్ చేస్తూ మా అసోసియేషన్ కి ఇప్పుడు డైరెక్ట్ గా శివాజీ గారు క్షమాపణలు ఏమైనా చెప్పారంటారా? శివాజీ గారు ఇప్పటికైతే ఇంకా స్పందించలేదు, ఆయన నుంచి ఎలాంటి క్షమాపణ రాలేదు. కానీ మా అసోసియేషన్ కి మహిళా దర్శకులు నిర్మాతలు లెటర్ రాశారు కాబట్టి ఖచ్చితంగా దీనికి ఆయన స్పందించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది కేవలం ఇప్పుడు క్షమాపణతో ముగిసే విషయంలో కనిపిస్తుందా, లేదా దీనిపైన ఏమైనా కేసు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దీనిపైన మహిళా కమిషన్ ఆల్రెడీ సీరియస్ అయ్యిందనే తెలుస్తుంది. అంటే ఇక్కడ టెక్నికల్ గా చూసుకుంటే మనకు కేసు పెట్టే విషయంలో శివాజీకి ఒక అనుకూలంగా ఉండే అంశం ఏంటంటే ఆయన ఎవరి పేరు వాడలేదు. అంటే పలానా హీరోయిన్ అని గాని పలానా నటి అని గాని ఆయన ఎవరి పేరు వాడలేదు, టోటల్ గా మహిళలను అన్నారు. ఒకవేళ కేసు పెట్టే క్రమంలో మహిళా కమిషన్ ఏదైనా చర్యలు తీసుకున్నప్పుడు ఆయన తరఫున లాయర్ లేవనెత్తే పాయింట్ ఇదే అవుతుంది. కాకపోతే ఆయన వాడిన 2 పదాలు అవి మనం ఇక్కడ చర్చించుకోకపోయినా జనాలు చూశారు కాబట్టి ఆ 2 పదాలకి ఆయన కోర్టులో ఒకళ్ళ కోర్టు దాకా వెళ్తే కేసు గనక ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారు అనే దాన్ని బట్టి శిక్ష ఉంటుందా లేదా అని నిర్ధారణ అవుతుంది. రైట్. ఇటు ఇండస్ట్రీ నుంచి చూస్తే కూడా ఏవైతే వ్యాఖ్యలు చేశారో దానికి రెస్పాండ్ అవుతూ ఇటు చిన్మయి శ్రీపాద అయి ఉండొచ్చు, అనసూయ అయి ఉండొచ్చు, రామ్ గోపాల్ వర్మ అయి ఉండొచ్చు, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు మనకు ఉదయం నుంచి పరిణామాలు చూసుకుంటే చిన్మయి శ్రీపాద తర్వాత అనసూయ భరద్వాజ్, మంచు మనోజ్ కూడా స్పందించారు. ఎందుకంటే నిన్న అదే వేదిక మీద మంచు మనోజ్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఉండేసి ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఈ భాషను నేను సమర్థించను అన్నారు. తర్వాత అందులో శివాజీతో పాటు ఆయనకు ప్రత్యర్థిగా నటించిన నవదీప్ కూడా దీన్ని ఖండించారు. సో వీళ్ళ తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అంటే నిర్మాతలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, దర్శకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ స్వరాన్ని వినిపిస్తున్నారు. మనకు మా అసోసియేషన్ రాసిన సుదీర్ఘమైన లేఖలో కూడా వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఇక్కడ 100 మందికి పైగా ఇండస్ట్రీలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరి తరఫున మేము దీన్ని సీరియస్ గా అభ్యర్థిస్తున్నాము. శివాజీ చెప్పిన స్టేట్మెంట్లని ఖండిస్తూ ఆయన నుంచి అన్కండిషనల్ అపాలజీ అనేది రాకపోతే తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయనేది అయితే వాళ్ళు దాంట్లో పేర్కొన్నారు. ఓకే. ఇప్పుడు మరి ఇక్కడ చూసుకుంటే శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది లీగల్ టీం కూడా పరిశీలిస్తుంది అంటూ నేరేళ్ల శారద కూడా చెప్పడం జరిగింది. దీని గురించి ఏమంటారు? అంటే తదుపరిగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటే? వాళ్ళు చర్యలు తీసుకునే దిశగానే లీగల్ టీం ప్రస్తుతం పరిశీలనలో ఉంది. అంటే ఏ కోణంలో శివాజీ మీద చర్యలు తీసుకోవాలి అనేది ఇక్కడ చర్చనీయాంశం. ఎందుకంటే ఇక్కడ బాధితులు ఎవరైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన అమ్మ మహిళలు అన్నారు, మళ్ళీ రేపు కేసు వేసినప్పుడు మహిళలుగా అవతల ఎవరుంటారనేది ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళు మా ప్రతినిధులా లేకపోతే ఇండస్ట్రీ తరఫున సీనియర్ నటీమణుల హీరోయిన్ల ఇంకెవరు వస్తారనేది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయము. కానీ సుమోటోగా తీసుకున్నారు కాబట్టి మహిళా కమిషన్ లీగల్ గా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది ప్రస్తుతం చర్చలు అయితే జరుగుతున్నాయి. ఆయన నేరుగా ఏ పేరు వాడలేదనేది ఆయన వైపు సానుకూలంగా కనిపిస్తోంది. మొత్తం మహిళల్ని ఉద్దేశించి ఆయన వాడిన దారుణమైన పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకు నెగిటివ్ గా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ రవీంద్ర. ఇక చూసుకుంటే ప్రస్తుతం ఏదైతే శివాజీ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఇప్పుడు కొంచెం సంచలనంగా మారాయనే చెప్పాలి. ఇటు టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శివాజీ మరొకసారి వార్తలు నిలిచారు. తాజాగా ఆయన నటించిన దండోరా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకల్లో హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొంచెం వివాదాస్పదంగా మారాయని చెప్పాలి. ఎప్పుడు కూడా ముక్సూటిగా మాట్లాడే శివాజీ ఈ వేదికపై హీరోయిన్లను ఉద్దేశించి చేసిన కమెంట్స్ అనేవి నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతూ ఉండగా శివాజీ మాట్లాడుతూ నేటి తరం హీరోయిన్లు డ్రెస్సింగ్ స్టైల్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే హీరోయిన్లు చీరల్లో చాలా అందంగా నిండుగా కనిపిస్తారు అంటూ, కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు శరీరం ప్రదర్శించేలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటూ ఉన్నారు అంటూ అటువంటి వస్త్రధారణ అసలు బాలేదు అని వ్యాఖ్యానించారు. అయితే భారతీయ సాంప్రదాయం ప్రకారం చీర కట్టులో ఉండే గొప్పతనాన్ని వివరిస్తూ గ్లామర్ పేరుతో హద్దులు దాటవద్దు అని ఆయన సూచించారు. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయారు. ఇటు చూసుకుంటే ఒకవైపు శివాజీ చెప్పింది నిజమేనని, సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో నటీమణులు గౌరవంగా ఉంటారు అంటూ కొందరు దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. అయితే పద్ధతిగా ఉండాలని చెప్పడంలో తప్పేముంది అని ఆయనకు అండగా నిలుస్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే దుస్తులనేవి వ్యక్తిగత ఇష్టమని, ఒకరి వస్త్రధారణను విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు అంటూ కూడా మరికొందరు మండిపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఆయన పదాలు వాడాలో ఇవన్నీ కూడా వాడడం కొంచెం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక మహిళలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు గౌరవప్రదమైన పదజాలం వాడాలి అంటూ కూడా సూచిస్తూ ఉన్నారు.
ఇక సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న శివాజీ అయితే కోట చిత్రం ద్వారా మళ్ళీ రీఎంట్రీ అయితే ఇచ్చాడు. ఇక అందులో ఆయన చేసిన మంగపతి క్యారెక్టర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఆ సినిమాలో నటన ఇరగదీశారు అంటూ కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత శివాజీ సినిమా అవకాశాలు బాగానే వస్తూ ఉన్నాయి. అయితే తాను చేసిన క్యారెక్టర్ కంటే కూడా తాను బహిరంగ వేదికలపై మాట్లాడే మాటలు కొంచెం వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు అంటూ కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఏవైతే శివాజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వ్యాఖ్యలు చేశారో దీనిపైన ఇటు ఇండస్ట్రీ నుంచి చిన్మయి శ్రీపాద అయి ఉండొచ్చు, మంచు మనోజ్ అయి ఉండొచ్చు, అనసూయ, రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే డైరెక్ట్గా శివాజీ వైపు నుంచి ఎటువంటి అపాలజీ అయితే రాలేదు. కానీ దీన్ని ఇండైరెక్ట్గా ఇటు నందూరెడ్డి అయి ఉండొచ్చు ప్రొడక్షన్ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేశారని తెలుపుతున్నారు. ఇక దీనిపైన మహిళా కమిషన్ కూడా కొంచెం సీరియస్ అయితే అయింది. దీనిపైన లీగల్ టీం పరిశీలిస్తుంది అంటూ నేరేళ్ల శారద చెప్పడం కూడా జరిగింది. ఇక దీనిపైన తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో అనేది మాత్రం చూడాల్సి ఉంది. అమ్మాయి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం, ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు.